వచ్చినానికి కొబ్బరికాయ కొట్టుడు, వాడు వినయ్ రెడ్డి గారు ఆర్మూర్లో కొట్టుడు, సునీల్ రెడ్డి గారు బాల్కొండలో కొట్టుడు, ఈ ముసలోడు పెద్ద మనిషి బోధనలో అల్జిమర్స్ వ్యాధి వచ్చింది మతిమరుపు, వాడు అక్కడ కొట్టుడు. పాత పాత జీవోలకే కొబ్బరికాయలు కొట్టుడు. కానీ కొత్తగా ఏమైనా వచ్చినాయా? ఇక బీజేపీగా మన అరవింద్ గారు అర్ధగుండా ముల్లుగుండా అరజ్ఞాని, అరవింద్ కాదని అరజ్ఞాని, హాఫ్ నాలెడ్జ్ ఫెలో. వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. అరవింద్ కాదు రాబంద్ అని చెప్పిన నిన్న. వాస్తవం కదా? మాట్లాడితే కవితక్క మీద మాట్లాడుతాడు. నిన్న కవితక్కను బాగా మీడియాలో చూపిస్తున్నారు. తెలివి ఉన్నది, మాట్లాడుతుంది, పని చేస్తుంది, చూపిస్తారు. నీ గుండు మంచిగా ఉన్నది చూపిస్తారా? నిన్నెందుకు చూపిస్తారు? నిన్నంటున్నారు కవితక్కని నేషనల్ మీడియాలో చూపిస్తున్నారు, స్టేట్ మీడియాలో చూపిస్తున్నారు అని చెప్పి విలేకరులను బెదిరిస్తున్నారు. ఏమన్నా తెచ్చిండా? ప్రతిపక్ష పాత్ర పోషించారంటే వీళ్ళేమో జోకర్ గాళ్ళు, బీజేపీ వాళ్ళు, మా ఆర్మూరోడు ఒక జోకర్ గాడు రాకేష్ రెడ్డి, వీడేమో బ్రోకర్ గాడు. వీళ్ళు జోకర్లు, వాళ్ళు బ్రోకర్లు, కాంగ్రెస్ వాళ్ళు. అంతేనా? ఇందాక కింద నుంచి అంటారు ₹2 అంట, సంచికి ₹2. వీడిని డాక్టర్ గానే తిరుగుతున్నా. డాక్టర్ భూపతి రెడ్డి ₹2 సంచులకు గుంజుకుంటున్నట. కొత్త విషయం ఏంటంటే దొరికినోడిగా 3 ఏళ్ళే ఉంది, 16 నెలలు అయిపోయింది రా. దొరికిన కాడ దోసుకొని పోదాం. మళ్ళీ 30 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ ఖతం అయిపోయింది కాబట్టి దొరికిన కాడికి దోసుకుందామని చెప్పి బాల్కొండ నుంచి ఆర్మూర్ దాకా ఇసుకేదందని అడుతుంది. అది హౌస్ నంబర్లను ఇచ్చుకుంటా పైసలు తీసుకున్నాడు. నల్లమట్టి దోసుకుడు మావుడు ఆర్మూరోడు. వాడు చెప్పురాజు కాదు, కౌన్సిలర్ కాదు, కార్పొరేటర్ కాదు, కానీ నల్లమట్టి దగ్గర పోయి వసూలు చేస్తుంది. అర్థమైందా? ఈ బోధనేనేమో ముసలైండు, నేను మంత్రి అయితాను కళలలో బతుకుతుండు. ఆయన రాత్రి మధ్య మరపు వచ్చింది, ఓళ్ళు పోయినా కానీ ఏమై బాగా రోజులే కలవక అంటుండట. అరే అన్న, నేను నిన్ననే వచ్చింది, నువ్వు ఇప్పుడే మంత్రి కాకముందే మర్చిపోతే ఎట్టనే అని చెప్పి సుదర్శన్ రెడ్డి, లేదు నువ్వు ఏడాది నాకు కలవక. ఆయన కలిసి మెరుసు అది. మన ఎంత గోస బతుకైపోయింది నిజామాబాద్ అంటే. ఇక మిగతా ఈ జోకర్ గాలి బీజేపీలు ఏ ప్రతిపక్ష పాత్ర పోషించరా నాయన అంటే నేను రేవంత్ రెడ్డి దగ్గర సద్దులు మొత్తం. రేవంత్ రెడ్డికి ఈ బండి సంజయ్ అన్నట్టు అయినాడు బీజేపీ అయినా. ఆయన హోమ్ మినిస్టర్ కాదు, ఈయన హోమ్ కావాలి కాదు. ప్రతిపక్ష పాత్ర పోషించారంటే బడే బాయి సుబానల్లా, చోటే బాయి మాషాల్లా. మేమిద్దరం ఒక్కటే, కాంగ్రెస్ వాళ్ళం, బీజేపీ వాళ్ళం. మరి ఏందిరా అంటే కేసీఆర్ని తిడతాం. కేసీఆర్ లేని మీకు బతుకు నడవదవురా. 18 నెలలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి ఏమైనా పనులు వేయర్రాబాయ్ అంటే వాడు వేయడు, వీడు రూపాయి తీసుకురాడు. ఇందాక పసుపు బోడోలు వచ్చి మా కవితక్కకు పసుపు ఇచ్చిపోయారు. ఏంద్రంటే నేను పసుపు రైతులు, నేను అడిగిన పసుపు బోర్డు వచ్చిందంటే యాడున్నదే గంగలు ఉన్నది, ఈడ నేమ్ ప్లేటు, ఢిల్లీలో ఆఫీసు. వీడు పసుపు బోర్డు తెచ్చిందట. నేను చెప్పిన కదా మంది కూర్చుని మా వాళ్ళు అంటారు, మేము 6 రాష్ట్రాలు మా కవితక్కతో మేము ఎమ్మెల్యేలంతా 7, 6, 5 ముఖ్యమంత్రులు కలిసి చివరికి ఈ దేశ ప్రధాని మోడీ గారిని కలిసి ఆ రోజు నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు కావాలని చెప్పి ఎక్కని గడపలేదు, తొక్కని దేవుడి దగ్గరికి ఓంది లేదు. మేము అన్ని తిరిగి వచ్చి మేము పనిచేసి పెడితే తెచ్చిన ఆఫీస్ నేను తెచ్చిన అంటాడు. పసుపు బోర్డు లేకపోతే నేను రాజీనామా చేస్తాను. బాండ్ పేపర్ కూడా ఇచ్చిండా? బాండ్ పేపర్ ఎంపీ గారు చదివింది తక్కువ, అందుకోసం అరజ్ఞానం అంటున్నా. మాట్లాడితేగా పసుపు బోర్డు ఏంటంటే నిజామాబాద్లో నేమ్ ప్లేటు, ఢిల్లీలో ఆఫీసు. ఏడని ఉంటుందా దుకాణం? ఈ అంకాపూర్ రైతులు, ఆర్మూర్ రైతులు, నిజామాబాద్ రూరల్ రైతులు ఢిల్లీకి పోవాలా? మన పసుపు ధర పడిపోయింది. వీడు అడగాలి, వీడు పత్తా లేడు, పత్తా లేకుండా పోయింది. ఇక ఏందిరా నాయన అంటే విభజన చట్టంలోని హామీలను అమలు పరచురా నాయన. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పని చేస్తలేదు. మీరన్నా ఏమైనా తీసుకురండ్రా. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు జోకర్లు, బ్రోకర్లు జమయ్యారు కదా, మీరు పోయి తీసుకురండి అంటే మేము విభజన చట్టంలోని అంశాలను అమలు పరచాం, కానీ ప్రజల మధ్య విభజన చేస్తామని చెప్పి ఇక్కడ కొట్లాటలు పంచాయతీలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు ఈ దుర్మార్గులు బీజేపీలు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాంగ్రెస్ కథం అయిపోయింది, ఇక లేదు. ఉన్నదా? అరే ఇప్పటిదాకా పోయినాం కదా, మేము బాన్సోడ పోయినాం, ఆడ తిట్టొచ్చినాం ఆయనని. అక్కడి నుంచి ఫోన్లు వస్తున్నాయి కవితక్కకు, మళ్ళా మేము జాయిన్ అవుతామని చెప్పి. ఎవడైతే కాంగ్రెస్లో పోయిండో జాయిన్ చేసుకుందాం అలానే గట్టిగా చెప్పురి. మరి వాళ్ళు వెనుక బెంచిలే ఉండాలి, ఎవడొచ్చినా 90% ముందర బెంచి మనమే, అంతేనా?
ఎంత ఘోరమైన మాటలంటే అంత ఘోరమైన మాటలు. వాళ్ళు పని చేసేది లేదు. ఇక్కడ